మళ్లీ సైకిల్ ని అధికారంలోకి తీసుకురావాలని అఖిలేష్, ఈసారి అవకాశం ఇస్తే రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తానని మాయావతి. ఇలా ఎవరికి వారే ఉత్తరప్రదేశ్ లో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు కూడా మోడీని టార్గెట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇప్పటి వరకు నెరవేరలేదని, ఇప్పుడు మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలకు ఇప్పటి వరకు మంచి రోజులు రాలేదన్నారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. ముజఫర్ నగర్ లోని కతౌలీలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ వివాదంపై మరోసారి స్పందించారు. ఒక దశలో సైకిల్ చేజారిపోతుందనుకున్నానన్న అఖిలేష్ ప్రజల ఆశీర్వాదంతో పార్టీని కాపాడుకున్నామన్నారు. अब तो चौथा बजट आ गया है, कोई अच्छा दिन आया हो तो बता दो। लेकिन हम तो जानते ही ये बात कि उत्तर प्रदेश में समाजवादियों की सरकार आएगी, इन भारतीय जनता पार्टी वालों को सही में अच्छे दिन दिखाई देंगे। लाइन में लगे एक बैंक में बच्चे ने जन्म ले लिया, बैंक वालों ने उस बच्चे का नाम खजांची रख दिया। లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. 100 రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారన్నారు. బులంద్ షహర్ లో బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. प्रत्येक गरीब परिवार के हर गरीब सदस्य को 15 से 20 लाख रुपए के हिसाब से दिया जाएगा। ये इनका मुख्य बीजेपी का चुनावी वायदा था। उन्होंने अपने खास लोकसभा चुनावी वायदे को अब तक भी पूरा नहीं किया है. ఉత్తరప్రదేశ్ బాగ్పత్ లో సినీ నటి హేమమాలిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే హేమమాలిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వేదిక దగ్గరకు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అఖిలేష్ పాలనపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఆన్లైన్ సర్వే చేపట్టింది. సర్వేలో పాల్గొన్న వారిలో 3% మంది మాత్రమే అఖిలేష్ పాలనలో రాష్ట్రంలో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. పోలీసులు సకాలంలో స్పందిస్తున్నారని 15% మంది ఓటర్లు అభిప్రాయం చెప్పగా 83% మంది తాము సేఫ్ గా లేమని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో 3వ విడత ఎన్నికల్లో ప్రచార సారథుల లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులతో పాటు మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేర్లను ఈసారి లిస్టులో చేర్చారు.